సార్వత్రిక ఎన్నికల కోసం భాజపా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు హామీలు కురిపిస్తోంది. తమకు అధికారం కట్టబెడితే దేశ పౌరులందరికీ ఆరోగ్య బీమా వర్తింపజేస్తామని పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. 66 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో నాణ్యమైన విద్య, ఆరోగ్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భాజపా అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి ఆరోగ్య బీమా వర్తింప చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. దేశంలో సామాజిక భద్రతా వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. ఖరీదైన వైద్య సేవలు పొందలేక నిరుపేదలు 40 నుంచి 50 ఏళ్లలోనే ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. 66 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఇప్పటికీ నాణ్యమైన విద్య, వైద్యం అందించలేకపోయామని రాజ్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు అందినప్పుడు సంక్షేమ రాజ్యం అంటామని స్పష్టం చేశారు. వృద్ధి రేటు ఫలం నిరుపేదలకు చేరుతుందా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. స్థూల జాతీయోత్పత్తి రేటుతో సమానంగా మానవాభివృద్ధి సూచి పెరగాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. వ్యక్తుల ఆదాయ వ్యత్యాసం దేశ ఐక్యతకు ముప్పుగా పరిణమించిందని పేర్కొన్నారు. अपनी पार्टी की सरकार बनने पर इस बात पर मैं बल दूंगा कि इंश्योर करिए कि हेल्थ इंश्योरेंस इस हिंदुस्तान के रहने वाले हर नागरिक का हो, अथवा बढ़ते हुए ग्रोथ रेट के कारण ह्यूमन डेवलपमेंट इंडेक्स बढ़ता है। माने शिक्षा, स्वास्थ्य और आर्थिक तीनों की सुरक्षा की गारंटी मिलती है, यानी ह्यूमन डेवलपमेंट इंडेक्स बढ़ता है, तब मैं यह मानूंगा कि हमारे देश का सकल घरेलू उत्पादन बढ़ रहा है, वो अपने में सार्थक है। ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రాజ్నాథ్ తెలిపారు. పార్లమెంటరీ బోర్డు దీనిపై సరైన సమయంలో నిర్ణయం వెల్లడిస్తుందని పేర్కొన్నారు. తమిళనాడుకు చెందిన భాజపా ప్రధాన కార్యదర్శి రమేష్ హత్యలో తీవ్రవాదుల ప్రమేయం ఉన్నట్లు అనుమానం ఉందని, దీనిపై ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరిపించారని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రమేష్ సేలంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో ఈ ఘటనపై ప్రకాష్ జవదేకర్ నేతృత్వంలో ఏర్పాటైన త్రిసభ్య కమిటీ నివేదిక సమర్పించింది. తీవ్రవాదాన్ని నిర్మూలించడంలో యూపీఏ ప్రభుత్వం విఫలమైందని రాజ్నాథ్ సింగ్ విమర్శించారు.